బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇక విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. 10 రోజుల పాటు బ్రిటన్, అమెరికాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. రాష్ట్రంలో విద్య, ఇక నైపుణ్యాభివృద్ధి, క్రీడా రంగాలలో అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాలు, ఇక దాంతోపాటు పెట్టుబడుల అవకాశాలపైన కూడా ఈ యొక్క పర్యటనలో ప్రధానంగా అయితే దృష్టి సారించినట్లు తెలుస్తా ఉంది. ఈ నెల 20న లండన్ చేరుకోనున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి 21న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని ఇక బ్లావత్నిక్ అనేటువంటి స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ను ఇక సందర్శించనున్నారు. ఇక మరి అనంతరం అయితే సాయంత్రం ఎమిరేట్స్ స్టేడియంలో జరిగేటువంటి ఈపీఎల్ ఫుట్బాల్ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇరవై రెండున కేంబ్రిడ్జ్ బృందంతో అయితే సీఎం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మరి యూనివర్సిటీ ఆఫ్ లండన్లోని ఇక సేనేట్ హౌస్ను సందర్శిస్తారు. సాయంత్రం లండన్ ఇక బిజినెస్ స్కూల్ ప్రతినిధులతో కూడా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. మరి ఇక విద్య, పరిశోధన, ఇక స్కిల్ డెవలప్మెంట్, దాంతోపాటుగా కూడా యువతకు అంతర్జాతీయ అవకాశాలపైన ఈ యొక్క భేటీలో అయితే చర్చించే అవకాశాలు క్లియర్గా తెలుస్తూ ఉన్నాయి. ఇరవై మూడున లండన్ నుంచి అమెరికాలోని బోస్టన్కి అయితే సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరుతారు. మరి 24న హార్వర్డ్ యూనివర్సిటీ, దాంతోపాటుగా కూడా ఇక ఎంఐటి క్యాంపస్లను సందర్శించే అవకాశాలు అయితే తెలుస్తూ ఉన్నాయి. ఇక మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాంతోపాటు రోబోటిక్స్, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాల్లో ప్రముఖ విద్యా సంస్థలతో సహకారం కోసం అయితే చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇరవై 25న నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ క్యాంపస్ను సందర్శించి అనంతరం ఇక వర్జీనియా టెక్ యూనివర్సిటీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. విద్య, టెక్నాలజీ, స్కిల్ డెవలప్మెంట్తో పాటుగా కూడా తెలంగాణ యువతకు అంతర్జాతీయ విద్య, ఉద్యోగ అవకాశాలను పెంచేటువంటి అంశాలపైన చర్చలు జరగనున్నాయి. ఇరవై 26న న్యూయార్క్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించేటువంటి ఆ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. మరి ఇక భారతీయ ప్రవాసులు, వ్యాపారవేత్తలతో భేటీ కానుంటారు. ఇక మరి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఉన్నటువంటి అన్ని అవకాశాలను కూడా వివరించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 27, 28 తేదీల్లో పారిశ్రామిక రంగానికి చెందినటువంటి ప్రముఖులు, గ్లోబల్ సీఈఓలు, దాంతోపాటుగా కూడా వెంచర్ క్యాపిటలిస్టులతో అయితే రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించే కార్యక్రమం కూడా ఉన్నట్టయితే సమాచారం తెలుస్తూ ఉంది. మరి హైదరాబాద్లో డేటా సెంటర్లు, తయారీ రంగం సహా వివిధ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపైన చర్చలు జరగనున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను పెట్టుబడులకు అనుకూలమైనటువంటి గమ్యస్థానంగా ప్రొజెక్టు చేయడం, ప్రపంచ స్థాయి విద్యా సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేయడం, యువతకు కొత్త నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు విదేశీ సంస్థల సహకారం పొందడం మరి ఈ పర్యటనలో అయితే ప్రధాన లక్ష్యాలుగా అయితే పెట్టుకున్నట్టు క్లియర్గా తెలుస్తోంది. ఇక 29న న్యూయార్క్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి తిరుగు ప్రయాణం ప్రారంభించనున్నారు. 30న హైదరాబాద్కు చేరుకోనున్నారు. మొత్తం 10 రోజుల పాటు కూడా సాగనున్నటువంటి ఈ విదేశీ పర్యటనలో విద్య, టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, పెట్టుబడులపైన వరుస భేటీలు నిర్వహించనున్నారు. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందజేస్తారు. బబిత, సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్కు వెళ్ళినట్లు తెలుస్తోంది. దాదాపుగా ఆయన ఎంతకాలం పాటు వెళ్ళే అటువంటి అవకాశం ఉంటుంది? మరి ఏ అభివృద్ధి పనుల కోసం ఆయన వెళ్తున్నట్టు తెలుస్తోంది బబిత?
ఎస్ రాధాకృష్ణ, సీఎం రేవంత్ రెడ్డి అయితే విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. 10 రోజుల పాటు ఆయన ఈ పర్యటన చేయనున్నారు రాధాకృష్ణ. ఇందులో భాగంగానే ఇటు ఇంగ్లాండ్ అటు అమెరికాకి వెళ్ళనున్నారు. అయితే రాష్ట్రంలో ఎడ్యుకేషన్ ఇంకా నైపుణ్యాభివృద్ధి అలాగే స్పోర్ట్స్ రంగాల్లో ఇంటర్నేషనల్ సంస్థలతో భాగస్వాములు అలాగే పెట్టుబడుల అవకాశాలపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారించనున్నారని తెలుస్తోంది. ఇక ఈ నెల 20న ఆయన లండన్కి చేరుకుంటారు. ఇక తర్వాత 21న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని బ్లావెంతిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ను ఆయన సందర్శించనున్నారు. ఇక ఆ తర్వాత ఈవినింగ్ ఎమిరేట్స్ స్టేడియంలో జరిగే ఈపీఎల్ ఫుట్బాల్ ప్రెజెంటేషన్లో కూడా ఆయన పాల్గొనబోతున్నారు. ఇక కంప్లీట్గా షెడ్యూల్ చూసుకుంటే 22nd కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ బృందంతో కూడా ఆయన మీటింగ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ లండన్లోని సెనేట్ హౌస్ను కూడా ఆయన సందర్శిస్తారు. ఇక ఈవినింగ్ అదే రోజు లండన్ బిజినెస్ స్కూల్ ప్రతినిధులతో కూడా సమావేశం కానున్నారు. ఇటు ఎడ్యుకేషన్ ఇంకా అలాగే సైంటిఫిక్గా అండ్ మోర్ ఓవర్ స్కిల్ డెవలప్మెంట్ ఇంకా యువతకు అంతర్జాతీయ అవకాశాలపై ఈ సమావేశాల్లో అయితే కంప్లీట్గా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక దాని తర్వాత 23న లండన్ నుంచి అమెరికాలోని బాస్టన్కు రేవంత్ రెడ్డి అయితే బయలుదేరుతారు. ఇక 24న వచ్చేసరికి హార్వర్డ్ యూనివర్సిటీ MIT క్యాంపస్లను కూడా ఆయన సందర్శించనున్నారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాల్లో కూడా ప్రముఖ విద్యా సంస్థలతో సహకారం కోసం చర్చలైతే జరపనున్నారు. ఇక 25న నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ క్యాంపస్ను కూడా సందర్శించి తర్వాత వర్జీనియా టెక్ యూనివర్సిటీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అయితే ఈ మీటింగ్లో కూడా విద్య, టెక్నాలజీ, స్కిల్ డెవలప్మెంట్తో పాటు తెలంగాణ యువతకు ఇంటర్నేషనల్ రేంజెస్లో ఎడ్యుకేషన్ అలాగే జాబ్స్ అవకాశాలని పెంచే అంశాలపై కూడా ఆయన చర్చించబోతున్నారు. ఇక 26న న్యూయార్క్లోని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించే మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రాంలో కూడా సీఎం పాల్గొంటారు. ఇక భారతీయ ప్రవాసులు అలాగే బిజినెస్ మ్యాన్స్తో భేటీ కానున్నారు. ఇక మొత్తానికి తెలంగాణ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరించే అవకాశం కనిపిస్తోంది. ఇక 27th, 28th డేట్స్లోనేమో పారిశ్రామిక రంగానికి చెందిన ప్రముఖులు అంటే గ్లోబల్ CEOలు అలాగే వెంచర్ క్యాపిటలిస్టులు వీళ్ళతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించే కార్యక్రమం కూడా ఉన్నట్టు సమాచారం అందుతోంది. ఇక హైదరాబాద్లో డేటా సెంటర్లు, తయారీ రంగంతో పాటు వివిధ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై చర్చలు జరపనున్నారు. ఇంటర్నేషనల్ రేంజ్లో తెలంగాణకు పెట్టుబడులు అనుకూలమైన గమ్యస్థానంగా ప్రాజెక్ట్ చేయడం అలాగే వరల్డ్ వైడ్గా ఎడ్యుకేషన్కి సంబంధించిన పార్ట్నర్స్ని ఏర్పాటు చేయడం, ఇక యువతకు కొత్త నైపుణ్యాలు అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు విదేశీ సంస్థల సహకారం పొందడం ఈ పర్యటనలో ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి రాధాకృష్ణ. ఇంకా మొత్తానికి చూసుకుంటే 29 న్యూయార్క్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి అయితే మళ్ళీ ఇండియాకి తిరుగు ప్రయాణం చేస్తారు. ఇక మొత్తానికి 30న ఆయన హైదరాబాద్కి చేరుకోనున్నారు. మొత్తం 10 రోజుల పాటు సాగనున్న ఈ విదేశీ పర్యటనలో కంప్లీట్గా విద్య, టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, పెట్టుబడులపై అయితే వరుసగా భేటీలు నిర్వహించనున్నారు రాధాకృష్ణ. ఇక మరి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, మరి MIT లాంటి గ్లోబల్ యూనివర్సిటీలను సందర్శించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి యూనివర్సిటీని ఆయన సందర్శించడం వల్ల ప్రత్యక్షంగా తెలంగాణకు ఎలాంటి ప్రయోజనాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది బబిత? ఖచ్చితంగా ఉంటుంది రాధాకృష్ణ. ఎందుకంటే ఇది విద్యా, పరిశోధన, స్కిల్ డెవలప్మెంట్ అంటే యువతకు ఇంటర్నేషనల్ రేంజ్లో ఎలాంటి అవకాశాలు కల్పించవచ్చు అంటే వారిని ఇంటర్నేషనల్ రేంజ్లోకి ఎలా తీసుకువెళ్ళవచ్చు అండ్ మోర్ ఓవర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే రోబోటిక్స్ అండ్ సైంటిఫికల్గా కూడా చూసుకుంటే పరిశోధన, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాల్లో కూడా ప్రముఖ విద్యా సంస్థలతో ఆయన సహకారం కోసం చర్చలు జరుపుతున్నారు. సో ఇందులో భాగంగానే వర్జీనియా టెక్ యూనివర్సిటీతో కూడా ఆయన ఆ ప్రతినిధులతో కూడా సమావేశం కానున్నారు. అంటే ఇందులో మోస్ట్ అంటే యువతని టార్గెట్ చేస్తూ యువతకు ఎలాంటి ఎడ్యుకేషన్ ఇప్పించాలి, ఎలాంటి టెక్నాలజీ అండ్ ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్తో పాటు తెలంగాణ యువతకు అంతర్జాతీయ విద్యా ఉద్యోగ అవకాశాలను పెంచే అంశాలపై కూడా ఆయన చర్చించనున్నారు రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ బబిత.
మొత్తంగా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన అయితే చాలా ఆసక్తికరంగా మారిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన వెళ్తున్నటువంటి పర్పస్ను చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇంతకు ముందు ఏ నాయకుడు కూడా రాష్ట్రంలో ఆయన ఇలాంటి సందర్శనలు ఇంకా రాష్ట్ర అభివృద్ధి కోసం అయితే ఎవరు కూడా చేయనట్టు తెలుస్తోంది. మరి ఇక ఖచ్చితంగా రాష్ట్రానికి పెట్టుబడుల కోణంలో ఇంకా పెట్టుబడులతో పాటుగా కూడా ఇక మరి విద్య వైద్య ఇక అనేక రకాలైనటువంటి సైంటిఫిక్గా కావచ్చు, లేదంటే ఇక ఏదైతే రోబోటిక్ వ్యవస్థలను కూడా బలోపేతం చేయడము, మొత్తంగా ఇక్కడ ఇవన్నీ వ్యవస్థలు కూడా పెట్టుబడులకైతే ఇక్కడ ఆహ్వానించేటువంటి దిశగానే రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఆయన టూర్ ఉండేటువంటి ఆస్కారం అయితే తెలుస్తోంది. మొత్తం మీద 10 రోజుల పాటు సాగుతున్నటువంటి ఈ విదేశీ పర్యటనలో అయితే విద్యా టెక్నాలజీ నైపుణ్యాభివృద్ధి ఇక క్రీడలు పెట్టుబడులపైన వరుస భేటీలు సాగనున్నాయి.